ఓర్వకల్లు డ్రోన్ సిటీ ప్రాజెక్టుతో రాయలసీమ త్వరలోనే గ్లోబల్ డ్రోన్ హబ్గా మారనుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. డ్రోన్ సిటీ అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. దేశంలోనే నంబర్ 1 డ్రోన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఇప్పటికే 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సిటీ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ చొరవతో డ్రోన్ల దిగుమతులు తగ్గించి దేశీయంగానే తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే బెంగళూరు, కర్నూలు మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ల్యాండ్ ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈరోజు దేశంలో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత, వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, ఒక శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏవైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకనే మేము ఈరోజు వచ్చినప్పుడు నా మినిస్ట్రీ నుంచి మా అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్ గారు, అలాగే డ్రోన్ ఇండస్ట్రీ నుంచి కూడా డీజీసీఏ సంబంధించిన అధికారులు, క్యూసీఐ నుంచి అధికారులు, ఎవరెవరైతే డ్రోన్ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. అందరూ కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ విన్నారు. మేము ఒక 3 నెలల తాలూకా టైం లైన్ పెట్టుకున్నాం. 3 నెలల్లో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద ఒక టైం లైన్ అవుట్బౌండ్ పద్ధతిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని. రానున్న కాలంలో డ్రోన్స్ చాలా పెద్ద టెక్నాలజీగా మనకి రాబోతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు డ్రోన్స్ని కంప్లీట్గా దాని తాలూకా శక్తిని ఆయన గ్రహించి ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ కూడా భారతదేశంలో బ్యాన్ చేశాం మనం. అంటే భారతదేశంలో మీరు బయట తయారీ అయినటువంటి డ్రోన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయలేరు. మోదీ గారు ఎందుకు బ్యాన్ చేశారు? ఇంత పొటెన్షియల్ ఉన్న డ్రోన్స్ని మన భారతీయులే, మన భారతీయ యువకులు మన టెక్నాలజీని వినియోగించుకొని డ్రోన్స్ ఇక్కడే తయారైతే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. కేవలం డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మనం తయారు చేసిన డ్రోన్స్ని ఫారెన్ కూడా మనం పంపించి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన యువతీ యువకులకి ఈ అవకాశం మనం కల్పించాలని మోదీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై జీఎంసీ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణంతో పాటు మానవాళి, పశుపధ్యులకు తీవ్ర ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయదారులు, వినియోగదారులకు ఇప్పటికే అవగాహన కల్పించి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జీఎంసీ అధికారులు ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమన్నారు. అయితే కేవలం వ్యాపారులపై చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రతి కుటుంబం కూడా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రజలు సహకరిస్తేనే గుంటూరును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చగలమని అన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గల్లా మాధవి పిలుపునిచ్చారు. జిఎంసి అందరికీ నమస్కారం అండి. ఈరోజు 18 ఆగస్టు. అయితే నిన్న 17 ఆగస్టు నుంచి జిఎంసి ఆధ్వర్యంలో పూర్తిగా 1 టైం ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ప్లాస్టిక్ మహమ్మారి మన జీవితాలని దుర్భరం చేస్తుంది అని అంటే అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి, ఇటు మనకి, అట్ ద సేమ్ టైం మనతో పాటు జీవిస్తున్న ఎన్నో జీవరాశులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలోకి ఈ సింగిల్ టైం ప్లాస్టిక్ యూజేజ్ వల్ల కలుగుతూ ఉంది. దాన్ని నివారించడం కోసం అనేక మార్లు ఇటు ప్రభుత్వాన్ని, ఇటు మన అధికారుల్ని కూడా అనేక మార్లు అడగడం జరిగింది.
అయితే ఒక మంచి రోజు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు జిఎంసి వారి చర్యలు తీసుకుంటూ ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ ఇప్పటికే అనేక ఈ దొరికే ప్లేసెస్ కానివ్వండి, వాడే ప్లేసెస్ కానివ్వండి, ఈ వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ క్రితమే నోటీస్ ఇచ్చారు. ఇన్ని మైక్రోన్స్ తక్కువలో ఉన్న ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి, వాడకూడదు అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. దానికి చర్యల్లో భాగంగా నిన్నటి రోజు నుంచి కూడా చాలా వరకు ప్లాస్టిక్ని పట్టుకోవడం కానీ, అంటే దాన్ని ఉల్లంఘించి అది జస్ట్ లైట్గా తీసుకొని దాన్ని ఏముందిలే ఇది ఎప్పటిలాగానే అధికారులు ఏదో చెప్తారు మనం కంటిన్యూ చేద్దాము అనే ఒక విధానంతో వెళ్తూ మళ్ళీ దాన్ని వాడుతున్న పరిస్థితుల్లో నిన్ననే చూశాను నేను. చాలా వరకు ప్లాస్టిక్ని సీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషకరం. అందరికీ నమస్కారం అండి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో లాకప్ డెత్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఖండించారు. పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో బండారు మణికంఠ మృతి చెందాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాలతోనే మణికంఠ మృతి చెందినట్లు వెల్లడించారు. చోరీ కేసులో ఏ3గా ఉన్న మణికంఠను అరెస్టు చేసి రిమాండ్కు పంపించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించగా జ్వరం ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో రిమాండ్కు అనర్హుడిగా వైద్యులు పేర్కొనడంతో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. అనంతరం జ్వరం తీవ్రత పెరగడంతో విజయనగరం ఆసుపత్రికి తరలించగా జాండీస్తో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. మణికంఠపై పోలీసులు ఎలాంటి దాడి చేయలేదని, అతనిపై రామభద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు పాత కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. గురించి అడుగుతున్నాం. ఇతను ఒక A1 వచ్చేసి ఒక బైక్ కూడా దొంగతనం చేసిన దాంతో బైక్ వేసుకొని కొత్త బైక్ కొనుక్కొని తిరుగుతుంటే ఇతను అడుగుతాడు. సో అడిగితే నాకు తీర్చలేదు అంటే సో ఒక 2 గోల్డ్ చైన్ ఇచ్చి నేను అమ్మి పెట్టి ఇది తీర్చుకున్నట్టు ఇస్తాడు. ఈయనకు 2 గోల్డ్ చైన్లు ఇస్తే ఇతని ఐడి కార్డులు ఇవన్నీ ఇచ్చి ఖజానా జ్యువెలర్స్ వైజాగ్లో తాకట్టు పెట్టడం జరుగుతుంది. ఇది కన్ఫెస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఈ మణికంఠ అనేది A3. సో అందరూ కూడా గమనించారు A3. సో ఇక్కడ ముగ్గురిని కూడా మనము యాజ్ పర్ ప్రొసీజర్ A1, A2 యుగంధర్, మహేష్ మరి మణికంఠను రిమాండ్కు తీసుకుపోయే క్రమంలో మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఇతనికి కొద్దిగా ఫీవర్గా ఉంది అనేసి డాక్టర్ కూడా చెప్పడంతో రిమాండ్ రిపోర్ట్ కూడా క్లియర్గా A1, A2నే రాసి అతనికి రిమాండ్కు సరికాదని అప్పుడే వాళ్ళ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ A3కి ఇచ్చాం. A1, A2ను రిమాండ్కి పంపించాం. పోలీస్ వాళ్ళు కొట్టడం చేయడం వల్ల చనిపోయాడు అనేది టోటల్లీ దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. క్లియర్ మీడియాకి కూడా మీకు అందరికీ మేము చెప్తున్నది అటువంటి లేని అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ను దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. వీ హ్యావ్ క్లియర్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటేషన్. మెడికల్ ట్రీట్మెంట్ కూడా ప్యూర్లీ అతనికి సివియర్ ఫీవర్, జాండీస్, ప్రధానంగా అదర్ కాంప్లికేషన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో యూనియన్ బ్యాంకు ఉద్యోగిని అదృశ్యం కలకలం రేపింది. ఆలమూరు యూనియన్ బ్యాంకులో లోన్స్ రికవరీ విభాగంలో పనిచేస్తున్న గానుగు వెంట సుప్రియ చొప్పెళ్ల లాకుల వద్ద కాలువలోకి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆమె స్కూటర్, చెప్పులు, స్కూటర్ తాళాలు, కళ్లజోడు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె నిజంగానే కాలువలోకి దూకారా లేక వస్తువులు అక్కడే వదిలి మరెక్కడికైనా వెళ్లిపోయారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. స్థానికుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు ఆలమూరు ఎస్ఐ నరేష్ వెల్లడించారు. నిన్న ఉదయం చొప్పెల లాకుల దగ్గర కాలువలో ప్రమాదశాస్తు పడిపోయారనే అనుమానంతో నిన్న ఉదయం నుంచి ఈ కాలువ అంతా గాలింపు చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు ఏ ఆచూకీ తెలియలేదు. అలాగే మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకుని దీన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రప్పిస్తున్నారు. వాటిల్లో కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడతాము. ఎవరికైనా ఈ కాలువ చొప్పెల నుంచి జొన్నాడ, ఆలమూరు మీదుగా కపిలేశ్వరం, కోటిపల్లి మీదుగా యానం వెళ్తుంది. అలాగే ఇటు కాలువ డివైడ్ అయ్యి అంగర వైపు కూడా వెళ్తుంది.
ఇటువైపు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లేడీ మృతదేహం కానీ లేకపోతే ఈ లేడీ ఎక్కడైనా కనపడితే ఆల్మూరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తానని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానళ్లు పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు రీలే నిరాహార దీక్షలను విరమించబోమని నల్లమడ రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. పర్చూరు ప్రాంతంలో తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని రైతులు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నారు. సాగునీరు, తాగునీరు అది చుట్టుపక్కల ఒక పర్చూరుకే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇవి అదే సాగునీరు కనుక ఉంటే ఇవాళ సస్యశ్యామలం అవుతుంది. మరి ఒక పక్క గవర్నమెంట్ ఏం చెబుతుంది, సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన ఉంది, కానీ దానికి ఒక నోటిఫికేషన్ ఇస్తే చాలు మాకు అని నిరసన దీక్ష దాకా వచ్చేసారు. మరి అది ఆ నోటిఫికేషన్ ఇస్తే ఈ ఆందోళన ఉండవు కదా. ఒక మంచి పనికి ఎందుకు మనం లేట్ చేయాలి? అదే కాదు, ఒక హయాంలో ఈరోజు ఒక పని జరుగుతుంది అంటే అది రాబోయే కాలంలో తరతరాలు చెప్పుకునేటువంటిది. ఈరోజు చూస్తున్నాం మనం అంతా కూడా. రాజమండ్రిలో కాటన్ ద్వారా, ఆయన ఎవరు బ్రిటిష్ ఆయన, కానీ ఆయన ఏం చేశాడు, ఈ రోజు కూడా ఆ బ్రిడ్జి ఉండటం వల్ల ఈ రోజు కూడా ఆయన పేరుంది అక్కడ. అలాగే ఇవాళ ఈ 10 ఓళ్ళకి కనుక సాగునీరు, తాగునీరు ఇవ్వగలిగితే తరతరాలు చెప్పుకునే విధంగా ఉంటుంది. ఒక మంచి పని చేయడానికి ఎందుకు ఆలస్యం చేయాలి? దానికోసం మరి చదలల్లిపాటి నుంచి అందరినీ కూడగట్టుకొని వచ్చి ఎప్పటి నుంచో ఇది ఇప్పటిది కాదు ఈ యొక్క ప్రయాణం. అలాంటిది మీ హయాంలో జరిగితే మీకే పేరుంటుంది. కాబట్టి దయచేసి 10 మందికి ఉపయోగపడే పని ఎప్పుడూ కూడా ఆగకుండా చేస్తే గవర్నమెంట్లు కూడా నిలవాలన్నా కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ సాగునీరు, తాగునీరు కోసం మనం ఎప్పుడూ కూడా ముందు అడుగు వేసి, సార్ కాదు ఎమ్మెల్యే సాంబశివరావు గారు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మీ హయాంలో జరిగితే మీకే పేరు ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మలికీపురం పోలీసులు అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. వాహన తనిఖీల సందర్భంగా 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని లక్కవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మల్కీపురం మండలం లక్కవరం గ్రామంలో ఒక పాడుపడుతున్న వ్యక్తి వద్ద ఒక వ్యక్తి 10 రోజులుగా గంజాయి అమ్ముతున్న సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి. ఆ సమాచారం మేరకు రైడ్ కండక్ట్ చేస్తే అక్కడ కందిగట్ల ప్రదీప్ అని చెప్పి ఇతని వయసు 39 సంవత్సరాలు లక్కవరం గ్రామం. అతను అక్కడ దొరకడం జరిగింది. అతను ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో ఏం జరిగిందని తెలుసుకుంటే అతను యాక్చువల్గా అతనికి ఒక టాటా మెగా గూడ్స్ వెహికల్ ఉంది. ఆ వెహికల్ మీద ఏజెన్సీ ప్రాంతానికి కిరాయికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక 2 నుంచి 3 కేజీలు గంజాయి పర్చేజ్ చేసుకుని వచ్చి అక్కడ పర్చేజ్ చేసుకొచ్చిన గంజాయిని ఇక్కడ ఇంచుమించుగా అదే ప్రదేశంలో వెహికల్ పెట్టుకుని చిన్న ప్యాకెట్లుగా మార్చి దాన్ని అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే గంజాయి పీల్చేవారు ఉందో వాళ్ళకి అమ్ముతారని చెప్పి తెలిసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు వచ్చినటువంటి సమాచారం రైడ్ కండక్ట్ చేశారు. సో రైడ్ కండక్ట్ చేస్తే అతని దగ్గర 1 కేజీ 100 గ్రాములు గంజాయి దొరికింది. అదేవిధంగా అతను ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తున్నాడో వెహికల్ టాటా మెగా గూడ్స్ వెహికల్ AP 37 TD 7886 ఈ నెంబర్లో వాహనం కూడా అతను దొరికింది. సో ఈరోజు దర్యాప్తులో భాగంగా అతని దగ్గర నుంచి గంజాయిని వెహికల్స్ని స్వాధీనపరుచుకుని ఈరోజు కందిగట్ల ప్రదీప్ అనే వ్యక్తిని రిమాండ్ పంపడం జరిగింది. ఎవరైతే ఈ గంజాయి కాలుస్తున్నారో అలాగే ఈ గంజాయి ద్వారా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి సమాచారం కూడా గతంలో చెప్పినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. ఎవరైతే ఈ గంజాయికి అలవాటు పడ్డారో వీళ్ళందరి మీద కూడా పూర్తిగా నిఘా ఉంది. తొందరలో వాళ్ళందరినీ మొత్తం పూర్తిగా పట్టుకుని ఏదైతే గంజాయి ఉందో దాన్ని ప్రక్షాళన చేయడానికి మేము ముందుకు కదులుతాము. ఎవరైనా సిటిజన్స్కి వాళ్ళకి అటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కానీ పోలీసు వారికి తెలియచేయండి. మేము నిరభ్యంతరంగా వాళ్ళ తాలూకా సమాచారం గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా ఏదైతే మన జిల్లా SP రాహుల్ మీనా గారు IPS ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ జిల్లాని గంజాయి రహిత జిల్లా చేయాలనే దిశగా రాజోల్ సర్కిల్ నుంచి గుంటూరు జిల్లాలో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యంతో పాటు మౌలిక వస్తువుల అభివృద్ధిపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. మన గుంటూరులో భాగంగా నగరంలో విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె మయూరి అశోక్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగనగర్, JKC కాలేజ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్,
మల్లికార్జునపురం, బాలాజీనగర్, చిన్నేరుకుంట హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా డివైడర్లపై మొక్కలు నాటడంతో పాటు కొత్తగా నిర్మించే రోడ్లలోనూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెడ్డిపాలెంలోని పార్కులో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి లాన్ మొక్కలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించిన కమిషనర్ ఉండవల్లి సమీపంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి తక్కిళ్లపాడు ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి రికార్డులో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మన పరిసరాలు మన బాధ్యత, స్వచ్ఛమైన ఆదోని, ఆరోగ్యకరమైన ఆదోని నినాదాలతో తిరుమల నగర్లో పారిశుద్ధ కార్యక్రమం చేపట్టారు. గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులు, యువత, స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల నగర్లోని వీధులు, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు సూచించారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరూ పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మేము గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1 year పైనే అవుతుంది. ఎక్కడ డ్రైనేజీలు సరిగా లేకపోయినా, అదే విధంగా ఎక్కడైనా గలీజ్గా ఉన్నా, ఎక్కడైనా చెత్త చెదారం ఎక్కువగా ఉన్నా అక్కడ వెళ్ళి మా సమితి ఆధ్వర్యంలో వెళ్ళి మేమందరం కూడా క్లీన్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఇది చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటూ ఉంటే నిన్న సెక్రటరీ పంచాయతీ వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ గా మేము కూడా మా వంతుగా ఇక్కడికి వచ్చి క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ రోడ్డు మొత్తం కూడా ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతులో నీళ్లు ఆగిపోయినాయి. దాదాపుగా ఒక 4-5 రోజులు అట్లాగే ఆగిపోయినాయి. కారణం ఏమంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువ వర్షాలు పడడం వల్ల నీళ్లు ఆగిపోయినాయి అని చెప్పి ఉంది. అదే విధంగా ఈ డ్రైనేజీని క్లీన్ చేస్తే బాగుంటుంది అనేది, అదే విధంగా పర్మనెంట్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఇందాకే మేము మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా సూచించడం జరిగింది. అదే విధంగా సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక సైడు, అక్కడ సైడు ఒకటి 2.5 అడుగులతోన డ్రైనేజీ వ్యవస్థ కూడా పెట్టడం. ఎందుకంటే ఇది ఎందుకు మాకు థాట్ వచ్చింది అంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అనే ఒక ఆయనది తీసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం. ఆ రోజు నుంచి కూడా చాలా గ్రామాల్లో, పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆదోని కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము గుడిసె కృష్ణమ్మ సేవా సమితి. ప్రజా సైన్స్ ఉద్యమ నేత, అక్షరాస్యత ఉద్యమ రూపశిల్పి డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ సేవలను జన విజ్ఞాన వేదిక నేతలు స్మరించుకున్నారు. గుంటూరులో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1990లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమానికి రూపకల్పన చేయటంలో డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరగడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మందికి విద్య అందించడానికి ఆయన రూపొందించిన వ్యూహాలు దోహదపడ్డాయని తెలిపారు. అణుశాస్త్రవేత్తగా కెరియర్ ప్రారంభించిన పరమేశ్వరన్ అనంతరం ప్రజా సైన్స్, అక్షరాస్యత ఉద్యమాలకు అంకితమయ్యారని గుర్తు చేశారు. కళారూపాల ద్వారా శాస్త్ర, సామాజిక అంశాలను ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని జన విజ్ఞాన నివేదిక నేతలు అన్నారు. ప్రభుత్వంలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ నాయకుడిగా 14 సంవత్సరాల నుంచి కావాలని నియోజకవర్గంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. నేను స్వయంగా తుమ్మలపేట రోడ్డు కోసం కానీ, అలాగే వైకుంఠపురంలో ఉన్నటువంటి అనపకుంట ఆధునీకరణ కోసం కానీ, ముఖ్యంగా ఉదయగిరి బ్రిడ్జి మీద మరమ్మతులు చేయమని కవాతు కానీ, అలాగే మినీ స్టేడియం, క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడే మినీ స్టేడియం కోసం ఖచ్చితంగా నేను గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాను. ఈరోజు మనం చూసుకుందాం, తుమ్మలపేట రోడ్ అయితేనేమి, అనపకుంట ఆధునీకరణ అయితేనేమి, ఉదయగిరి రోడ్లో వెళ్ళేటువంటి, కావలపట్నం నుంచి ఉదయగిరికి వెళ్ళేటువంటి బ్రిడ్జి అయితేనేమి, ఈరోజు
కొంతమేర మినీ స్టేడియం క్రీడాకారులు ఆడుకునే విధంగా మినీ స్టేడియం అయితేనేమి ఇవన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మేము కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో జరిగిన సమావేశంలో నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఆంధ్ర ఆటోవాలా అమలాపురం పట్టణ అధ్యక్షుడిగా రాయుడు ప్రసాద్, సెక్రటరీగా తాళ్ల భీమరాజును ఎన్నుకున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు డిమాండ్ చేశారు. ఈ నెల 20-21 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న మహాసభలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సమస్యలు, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందంటే రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యం మీద మరి ఆటో కార్మికులు విపరీతంగా నష్టపోయారు. దీని మీద ఏదో ప్రత్యేక మార్గాలు చూపిస్తుందన్న ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది కానీ అమలు విషయంలో జరగలేదు. కాబట్టి దీని విషయం మీద మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఇప్పుడు తర్వాత దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న ఏదైతే ఉందో మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ రెండు కూడా పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము మా తరపు నుంచి ఆంధ్ర ఆటోవాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 15 మంది ఈ సభకు వెళ్లి ఈ సభను జయప్రదం చేయడానికి అవంతు ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తుంది. జనరల్ బాడీ సమావేశం ఆటో కార్మికుల సమక్షంలో జరిగింది. ఈ ఆటో కార్మికుల 400 మంది సుమారు ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఆ పేరు వాసంశెట్టి సత్యరాజు, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిని. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం రేపు 20-21 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మరియు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలని 4వ మహాసభ విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. బాడీని 11 మంది ఎన్నిక చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఏ కార్మికుడికి కష్టం వచ్చినా, ఏ కార్మికుడికి బాధ కలిగినా, ఆపద వచ్చిన క్షణంలో ఆదుకుని ఈ యూనియన్ని పెద్ద బాధ్యతగా పట్టణాన్ని పట్టుకొచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు, మా కమిటీ మీద పెట్టినందుకు మేము పూర్తిగా సహకరించి. చిత్తూరు జిల్లా కుప్పంలో డ్రగ్స్ ఫ్రీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతుల అవగాహన కల్పించే లక్ష్యంతో రోసా మిస్టికా ICSE కండర్ గార్డెన్ అండ్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని కడప ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మార్టన్ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజ భవిష్యత్పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యా, క్రీడలు, సృజనాత్మకత కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు. If you struggle for 5 to 10 years in your initial years of life, your next 50 to 60 years will be very good. But if you go into the idea of having temporary pleasures for that 5 to 10 years, you will struggle for next 50-60 years. So that is the motivation that I had, that is the motivation that all of us should have. And it is not only about studies. You can excel in any field. It is not about that you have to study only. You can excel in the field of arts, sports, music. So many things are very much aware that what your friend is offering, what your nearby surroundings is trying to offer you. Simple language lo cheptante, ఇప్పుడు social media plus movies, all this are easily accessible to all of you. If you struggle for 5 to 10 కేంద్ర పాలిత ప్రాంతం యానంలో గంజాయి సేవిస్తున్న యువతకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. యువత గంజాయి సేవిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు యానం సిఐ సురేష్ బాబు తెలిపారు. ఇటీవల రెక్కీ నిర్వహించి గంజాయి సేవిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించామని, వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా మత్తులో గొడవలకు పాల్పడే అవకాశం ఉండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. ఇకపై ఎవరైనా గంజాయి సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని పుదుచ్చేరి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు.
దాంట్లో ఎక్కువగా కంప్లైంట్ ఏంటంటే గంజా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ మా దగ్గరికి వచ్చింది. ఏంటి దానికి సంబంధంగా ఏంటి ఇవాళ గంజా కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. గంజా తాగడం వల్ల ఏంటి నష్టాలు, దానివల్ల మన ఏంటి గంజా తాగడం వల్ల మనం ఆరోగ్యం పాడైపోతుంది, తర్వాత ఏంటి సమస్యలు గొడవలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఏంటి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళని సివియర్గా వార్న్ చేసి ఇలాంటివి ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా చేస్తే కేసులు ఎక్కువ పెద్ద కేసులు వేసి వాళ్ళేమో మళ్ళీ పిట్ NDPS అది ఒక గుండాస్ యాక్ట్ లాంటిది ఒక కేసు వేస్తే 2 సంవత్సరాలు బెయిల్ కూడా ఉంటుంది. అలాంటి కేసులు వేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అది ఫర్దర్గా ఫ్యూచర్ మళ్ళీ రిపీట్ చేయకుండా వాళ్ళు వార్న్ చేయడం జరిగింది. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాం. ఫర్దర్గా ఇలాగే రిపీటెడ్ అయితే వాళ్ళ మీద కేసులు వేసి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి మళ్ళీ పేరెంట్స్ని పిలిచి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి వీళ్ళు మన సొసైటీ కూడా పాడవుతుంది. దాని ఉన్న జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ కూడా వీళ్ళు ఇలాగే తయారైతే వాళ్ళని చూసుకుని మిగతా వాళ్ళు కూడా అలా పాడవడం జరుగుతుంది. కాబట్టి సొసైటీ కూడా పాడవుతుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో పోలీసులు తెల్లవారుజాము నుంచి విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజిత వేచండ్ల ఆదేశాలతో సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మసీదు సెంటర్, గాంధీ కాలనీ, వడ్డేపాలెం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి అనుమానితుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ సరఫరాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు తో పాటు 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని అల్లూరు మండలంలో గాంధీనగరం ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ గౌరవ ఎస్పీ మేడం, నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వులు, అలాగే కావలి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సర్కిల్ పరిధిలో ఎస్ఐలు సిబ్బందితోటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 27 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలని మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అవి వాటి రికార్డ్స్ తనిఖీలు నిర్వహించి వాళ్ళ యజమానుల దగ్గర సరైనవా లేదని వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత దాని మీద తదుపరి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తాము. అట్లాగే కావలి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా మేము ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిమిత్తం అన్నింటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఇంకేదన్నా ఈ దొంగ బైకులు కానీ, ఇంకా వేరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై కానీ, రౌడీ షీటర్లను కానీ, సస్పెక్ట్ షీటర్లు కానీ, ఈ అన్నిటి మీద నిరంతరం నిఘా సాగించడానికి మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు మేము దీన్ని కొనసాగిస్తాం. కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని అల్లూరు మండలంలో గాంధీ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వివాహిత శివప్రియ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతుంది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూరు మండలం కోనేరు గ్రామానికి చెందిన శివప్రియకు నందికొట్కూరుకు చెందిన సిపిఎం నాయకుడు నాగేశ్వరరావు కుమారుడు శివకుమార్తో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త మద్యానికి బానిసై మొదటి నుంచే వేధిస్తుండగా ఆదివారం రాత్రి తనను విద్యుత్ వైరుతో కొట్టారని, వేధింపులు భరించలేకపోతున్నానని శివప్రియ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైంది. వారు పోలీసులకు తెలిపారు. సాయంత్రం వచ్చి మాట్లాడతామని తండ్రి ధైర్యం చెప్పిన గంటల వ్యవధిలోనే ఆమె ఉరివేసుకొని చనిపోయినట్లు సమాచారం రావడంతో వివాదం ముదిరింది. ఇది ఆత్మహత్య కాదని భర్త శివకుమార్ అత్తింటి వారే పథకం ప్రకారం కొట్టి చంపారంటూ మృతురాలి తండ్రి నాగరాజు మరియు బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతూ నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్ఐ చంద్రశేఖర్ కాళ్లు పట్టుకుని వేడుకున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. డోలుగా పెంచినాడు, తావడం, పిల్లల 24 గంటలు తాగుకుంటున్నాడు. పని పాట ఉండదు. పిల్లని ఇష్టం వచ్చినట్టు కట్నం వేధింపులు భయంకరంగా ఉన్నాయి. కట్నం కావాలని చెప్పి కట్నం వేధింపులు అత్త మామ చంపేసినారు. మాకు ఏం మాత్రం చెప్పలేరు. మాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము వచ్చినాం. ఫోన్ చేసే కూడా రెస్పాన్స్ ఇచ్చలేరు. ఇది పరిస్థితి. చనిపోయిందని కూడా చెప్పలేరు.
భర్త ఇంతవరకు కూడా భార్య చనిపోతే కూడా ఇంతవరకు కూడా రాలే, భార్య చున్నీకి కూడా రాలే. ఫోన్ ఎత్తకుండా దగ్గర పెట్టుకొని హింసించి రేతిరి వైరుతోనే కొట్టినాడు సార్. రేతిరి వైరుతోనే కొట్టి ఫోన్ చేసిన 9 గంటలకు ఫోన్ చేసి ఫోన్ బయట ఉన్నా అని చెప్పినాడు. బయట ఉన్నాక మధ్యాహ్నం పోయినాడు. మధ్యాహ్నం పోయి తీసుకుపోయి మాట్లాడిస్తే ఏం చేసినాడు నాయన, ఏం జరిగిందంటే రైతులు నేనా వరితోనే కొట్టినాడు, నేనా మీరు వేళగా చెప్పింది నా పిల్ల. చెబితే వస్తున్నావా నేను చెబితే చెల్లు మళ్ళా మధ్యాహ్నం పక్కకి తీసుకొని పోయినాడు. ఏందిరా పరిస్థితి, వస్తున్నా నేను అని కరెక్ట్ చెప్తే లేదు సెల్లు నా కాడ ఉంది, అసలు సెల్లు నీ బిడ్డ ఇంటి కాడ ఉంది చెప్తున్నాడు. మోసం చేసి కొట్టి